కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్ రోడ్డు ప్రారంభించడానికి ఆర్ఎండ్బి మినిస్ట్రీస్ బీసీ జనార్దన్ రెడ్డి విచ్చేశారు. వారికి స్థానిక ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, ఏపీ స్టేట్ ఫేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జ్ బుర్రగడ శ్రీకాంత్, స్థానిక కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి మినిస్టర్ మాట్లాడుతూ 20 సంవత్సరాల అభివృద్ధి లేకుండా పోయిన ఈ గుడివాడకు రావణాసురుడు పోవటానికి ఈ రామన్న రావడానికి 20 ఏళ్లు పట్టిందని, అసెంబ్లీలో అయినా మరి వేరే చోట అయినా ఏ సందర్భంలో కలిసిన గుడివాడ రోడ్ల గురించి చెబుతూ ఉండేవాడని, ఒకసారి గుడివాడ సందర్శించాలని కోరేవాడని, ఎప్పుడు అభివృద్ధి కోసం తప్పించేవాడని, గుడివాడ అభివృద్ధిలో పాలు పంచుకుంటానని, 9 నెలల కాలంలో 25,000 కిలోమీటర్లకు 1061 కోట్లు ఇప్పటి వరకు ఖర్చు చేశామని, ఇంకా అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని తెలియజేశారు. ఈరోజు గుడివాడలో జరిగినటువంటి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఈ అభివృద్ధి పనులు చూడాలని తమ్ముడు రామన్న చాలా రోజుల నుంచి కూడా ఒకసారి రానంటే వస్తాను కానీ నువ్వేం కోరొద్దన్నాను. రామన్న ఎప్పుడు కోరకుండానే కోరుతుంటాడు. అసెంబ్లీలో ఎవరైనా డిన్నర్లో ఉన్నా భోజనం చేస్తున్నా పక్కన కూర్చుంటారు అన్నారు రోడ్డు అంటాడు. ముఖ్యంగా మీకు అందరికీ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్నో చోట్ల చూస్తూ ఉంటాం మేము కూడా ప్రోగ్రామ్స్ కానీ, చాలా మటుకు నేను కూడా ఇప్పుడు 24 గంటలు ప్రజల్లోనే ఉంటాము. ఒక చిన్న పిల్లలకు ఒక కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారికి ఒక సహాయం చేస్తే కొన్ని కోట్ల రూపాయలు కాదు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ వారి రుణం తీర్చుకోలేము. అటువంటిది గుడివాడలో కేవలం ఒక బైపాస్ రోడ్ లో ఇందాక చూస్తే ఆ పిల్లల్లో వాళ్ళ దగ్గర కల్మషం ఉండదు, ఏమి కల్మషం తెలియని ఒక దేవతలతో సమానం ఆ పిల్లలందరూ. వాళ్ళ ఆనందం చూస్తా ఉంటే నాకే కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. అంటే ఎంత పాపం జరిగింది ఇన్నాళ్ళు ఇక్కడ. గత 5 సంవత్సరాలు ఏం కోల్పోయారు గుడివాడ ప్రజలు. 20 ఏళ్ళు అంటే ప్రజలు ఓపిక పట్టారు. కోట్ల రూపాయలు ఈ జిల్లాకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి 160 కోట్ల రూపాయలలో. ఈరోజు ఇక్కడ మనకు సంబంధించినటువంటి గుడివాడకు సంబంధించి 165 కిలోమీటర్ల మొత్తం విస్తీర్ణంగాను 16 కోట్ల చిల్లర రూపాయలు పెట్టడం జరిగింది. ఏది ఇచ్చినా కానీ కూడా ఈ ప్రజల రుణం తీర్చుకోలేము. కొద్దిగా ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ప్రజలకు అన్ని ఒకేసారి కూడా చేయలేకపోతున్నాం ఆర్థికంగా. అదేవిధంగా ఏది ఏమైనా కానీ కూడా ప్రజలకు అనువైన సౌకర్యం ఇవ్వాలి. ఏదైతే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో ఆ బాగున్నప్పుడే ఖచ్చితంగా కూడా పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. ఉదయం లేచినప్పుడు కూడా మనిషి 12 గంటలు ఇంట్లో ఉంటే 12 గంటలు రోడ్ల మీదనే ఉంటాం మనం. ఎక్కడో బయట తిరగడము, బయటకు చేయడము, పనులకో, పొలానికో, వ్యాపారానికో, లేకపోతే పరిశ్రమలకో వెళ్తా ఉంటాం. కాబట్టి దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. ఖచ్చితంగా కూడా రాము కొన్ని విషయాలు చెప్పాడు. నాకు ఫోటోలు చూస్తే బాధగా ఉంది. ఏదేమైనా రేపు వచ్చేటువంటి రాబోయే బడ్జెట్ లో అదే విధంగా ఖచ్చితంగా కూడా రామన్న ఏది చెప్పాడో అవన్నీ కూడా పెట్టి శాంక్షన్ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం.
మళ్ళీ ఒక్కసారి వచ్చి మీ అందరి సమక్షంలో కూడా మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటా అని చెప్పి